అత్యంత పుణ్యభూమి, ఋషులు మునులకు నిలయము, వేదాలు పుట్టినటువంటి భూమి ఈ మన భరత భూమిలో కాలాలు మారుతున్నప్పుడు ఋతువులు మారుతూ ఉంటాయి. ఇలా ఋతువు మారుతూ ఉన్నప్పుడు ఋతువు యొక్క ప్రారంభ రోజున సూర్యుని కిరణాలు ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలోని శివలింగంపై పడి ఆ సూర్యుని కిరణాలతో గర్భగుడి అత్యంత దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. అట్లాంటి విశిష్టమైనటువంటి శివాలయాన్ని శ్రీ మృత్యుంజయ లామలింగేశ్వర ఆలయాన్ని ఈ వీడియోలో చూద్దాం పదండి. శ్రీ మృత్యుంజయ రామలింగేశ్వర ఆలయం ఈ నందికంది గ్రామంలో ఉంది. ఈ నందికంది గ్రామం సంగారెడ్డి దాటిన తర్వాత సదాశివపేటకి, అంటే సదాశివపేట రావడం కంటే ముందే మనకి లెఫ్ట్ సైడ్లో కమాన్ కనిపిస్తుంది, నందికంది అని. ఆ కమాన్ నుంచి లోపలికి రాగానే ఒక 1/2 కిలోమీటర్ కూడా లోపలికి రాము, మనకి టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. సో అంటే హైదరాబాద్ టు జహీరాబాద్ రూట్లో హైదరాబాద్ నుంచి 63 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదంతా వెహికల్ పార్కింగ్ ఏరియా. సో మేము కూడా మా కార్ని పార్క్ చేసుకొని ఇంకా టెంపుల్లోకి వెళ్దాం పదండి. ఇది చూడండి, ఇది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. శిలాతోరణం చూసారా? శిలాతోరణం పైన ఒకవైపుకి గజలక్ష్మి అమ్మవారు అంటే ఏనుగులతో ఉండేటువంటి లక్ష్మీదేవి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ 7 తామర మొగ్గలు నేలను చూస్తున్నట్టుగా ఉంటాయి. ఈ 7 తామర మొగ్గలకు మధ్యలో ఉండే ఈ 6 రంధ్రాల గుండా సూర్యుని కిరణాలు గర్భగుడిలో ఉన్న శివలింగంపై నేరుగా వెళ్ళి పడుతూ ఉంటాయి. అంటే ఒక్కో ఋతువు మారుతూ ఉన్నప్పుడు ఒక్కో రంధ్రం గుండా సూర్యుని కిరణాలు వెళ్ళి నేరుగా శివలింగంపై పడుతూ ఉంటాయన్నమాట. ఆ ఋతువు మారిన మొదటి రోజు సూర్యుడి కిరణాలు లింగంపై పడుతున్నటువంటి ఆ రోజున ఆ గర్భగుడి అంతా కూడా సూర్యుని కిరణాల వెలుతురుతో వెలిగిపోతూ ఉంటుంది. అంతటి విశిష్టమైనటువంటి పురాతన గుడి ఇది. అవును, నేను పురాతన గుడి అంటున్నాను కదా, మరి ఇది ఏ కాలం నాటితో చూద్దామా? ఈ గుడి ఆవరణలో ఉన్న శిలాశాసనం బట్టి ఈ గుడి కళ్యాణి చాళుక్యులు నిర్మించినటువంటి గుడి. అంటే క్రీస్తు శకం 10-11వ శతాబ్దం నాటి గుడి ఇది. ఇక గుడికి సంబంధించిన విషయాలు లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. ఇలా లోపలికి వెళ్ళగానే కుడివైపున ధ్వజస్తంభం కనిపిస్తుంది. దీని గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇక్కడ పక్కన ఉన్న శిలాశాసనం గురించి తెలుసుకుందాం. ఈ శిలాశాసనం 4.5 అడుగు ఎత్తులో ఉంటుంది. ఈ శిలాశాసనం పైన దేవతామూర్తులు చెక్కబడి ఉన్నాయి. ఒకవైపు చంద్రుడు, మరోవైపు శివుడు, ఇంకోవైపు నంది, ఎదురుగా కాళికా అమ్మవారు ఈ శిలాశాసనంపై చెక్కబడి ఉన్నాయి. ఈ శిలాశాసనం పై భాగంలో పద్మం ఆకారంలో ఉంటుంది. ఈ శిలాశాసనం ఆధారంగానే ఈ ఆలయం 10-11వ శతాబ్దంలో నిర్మించారని తెలుస్తుంది. ఈ శిలాశాసనం ఆధారంగానే ఈ ఆలయాన్ని కళ్యాణి చాళుక్యులు నిర్మించారన్న విషయం కూడా తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నది ధ్వజస్తంభము ఎరుపు వర్ణంలో ఉంటుంది. ఇది కళ్యాణి చాళుక్యుల్లో 2వ తైలపు అహనమల్లు కాలంలో ప్రతిష్ఠించిన ధ్వజస్తంభంగా చెప్తారు. ఇది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో మనకి నందీశ్వరుడు, శివలింగము, నాగప్రతిష్ఠ, నాగప్రతిమలు ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కళ్యాణి చాళుక్యుల కాలంలో చెక్కబడినవే. అండ్ ఈ ఆలయం యొక్క ప్రాంగణంలో నవగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి. అలాగే ఆలయం నుంచి కొంచెం బయటికి రాగానే కళ్యాణి చాళుక్యుల రాజుల కాలంలో ఉన్నటువంటి రాజుల యొక్క ప్రతిమలు, నాగశిల్పాలు, శివలింగ శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న శిల్పకళ కళ్యాణి చాళుక్యుల యొక్క శిల్పకళకి నిదర్శనం. ఈ కళ్యాణి చాళుక్యుల కంటే ముందు తెలంగాణ రాష్ట్రాన్ని శాతవాహనులు, విష్ణుకుండినులు, బాదమి చాళుక్యులు, రాష్ట్రకూటులు ఇలా ఎంతోమంది రాజవంశాలు పరిపాలించారు. రాష్ట్రకూటుల అనంతరము
కళ్యాణి చాళుక్యులు క్రీస్తు శకం 973 నుంచి 1189 వరకు ఎంతోమంది సమర్థులైనటువంటి కళ్యాణి చాళుక్యులు పరిపాలించారు. కళ్యాణి చాళుక్యులు శిల్పకళకి ఈ ఆలయం నిదర్శనం. ఇక్కడ ఉన్న శాసనం ఈ ప్రదేశం పేరు కిరియకంది అని చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆలయం మొత్తం కూడా నల్లరాతితో పద్మాకార స్తంభాలతో నిర్మించబడి ఉంటుంది. ఈ ఆలయం 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రశాంతమైన వాతావరణము, చల్లని గాలి, ఇక్కడ వాతావరణం, ఇక్కడ ఉండే ప్రదేశము ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ దేవాలయం భూ ప్రణాళిక నక్షత్రాకారంలో ఉంటుంది. శిఖరము భూమిజ శైలితో నిర్మించబడింది. గర్భగుడి నక్షత్రాకారంలో ఉంటుంది. అంటే ఆలయ గోపురం పద్మ పుష్పాకృతిలో. ఒకసారి ఆలయం చుట్టూ తిరిగి వద్దాం పదండి. ఆలయానికి ఇటువైపున వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, అలాగే పార్వతి అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. సో ఈ ఆలయం చూడండి నక్షత్రాకారంలో ఉంటుంది. ఈ ఆలయంలో మొత్తం 22 స్తంభాలు ఉంటాయి. ఆ 22 స్తంభాలు కూడా పద్మాకృతిని కలిగి ఉంటాయి. అంటే బేస్ పద్మంలాగా చెక్కబడి ఉంటుంది. ఇక ఆలయం లోపలికి వెళ్దాం పదండి. ఆలయం లోపల నల్లరాతితో చేసినటువంటి నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఇక్కడ ఆలయంలో ఉండే స్తంభాలు చూడండి పద్మాకృతిలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ స్తంభాలపైన హిరణ్యకశిపుడు, నరసింహస్వామి, ఇంకా నాగదేవతా ప్రతిమలు, ఇలా అప్సరసలు, ఇంకా ఇలాంటి శిల్పాలు ఎన్నో చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయంలో కొద్దిగా ఎడమ వైపుకి విఘ్నేశ్వరుడు కనిపిస్తూ ఉంటారు. ఈ విఘ్నేశ్వరుని వైపుకి నందీశ్వరుడు చూస్తున్నట్టుగా ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇక్కడ ఉన్న స్తంభాలపై రామలింగేశ్వర స్వామి, అతని భార్య చెక్కబడి ఉన్నారు. ఇంకా అప్సరసలు, దిక్పాలకులు, రాక్షసులు, మాతృమూర్తి, తర్పణ యోధులు, వీళ్ళందరి శిల్పాలు మనకి ఈ స్తంభాలపైన కనిపిస్తూ ఉన్నాయి. వారి యొక్క శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ పద్మం ఆకృతిలో కనిపిస్తూ ఉంది చూసారా. ఈ టెంపుల్లోకి రాగానే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఈ గుళ్ళోపల ఉన్న గర్భాలయానికి, అంటే గర్భాలయం యొక్క ద్వారానికి అటు ఇటు ద్వారపాలకులు కూడా చెక్కారు. క్రీస్తు శకం 1014వ సంవత్సరంలో కళ్యాణి చాళుక్య రాజు విక్రమాదిత్య పాలనలో ఈ ఆలయాన్ని నిర్మించారు. పురాతన ఆలయాల్లో నందీశ్వరుడు భారీగా కనిపిస్తూ ఉంటాడు. అలాగే ఈ ఆలయంలో కూడా నందీశ్వరుడు భారీగా ఉంటాడు. నందీశ్వరుని మెడలో గంటలు ఎంత చెక్కు చెదరకుండా వారు చెక్కినవి అలాగే ఇప్పటికీ దర్శనమిస్తూ ఉంటాయి. సో ఔరంగజేబు మన ఆలయాలను, కట్టడాలను ధ్వంసం చేశారు, ఆ విషయం మనకి తెలిసిందే. అలా ఔరంగజేబు తన మనుషుల్ని పంపించి ఇక్కడ ఉన్న ఆలయం, ఈ నందికంది అనే ఆలయాన్ని కూడా ధ్వంసం చేయడానికి పంపిస్తారు. అలా పంపించినప్పుడు తన యొక్క మనుషులు ఈ నందిని ధ్వంసం చేయడానికి నంది పైన ధ్వంసం చేస్తూ ఉండగా ఆ కుడికాలిపైన దెబ్బ పడగానే నందీశ్వరుని నుంచి పెద్ద శబ్దం వినిపించిందంట. వాళ్ళ చెవులు దద్దరిల్లిపోయేంత శబ్దం వినిపించింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇంకా ఈ ఆలయాన్ని ధ్వంసం చేయకుండా ఇక్కడి నుంచి పారిపోయారంట. అలా ఈ ప్రదేశానికి కరియకంది అనే పేరు నుంచి నందికంది అనే పేరు వచ్చింది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఆలయం గురించి, ఈ ఆలయాన్ని అతి పురాతనమైనటువంటి ఒక పాము సంరక్షిస్తూ ఉంది అని చెప్తున్నారు. అంటే అతి పురాతనమైన పాము ఈ ఆలయాన్ని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉంటుందంట. అలాగే ఈ ఆలయాన్ని సంరక్షిస్తూ ఉందంట. ఎంత అద్భుతంగా ఉందో కదా వింటుంటే. అండ్ ఈ ఆలయం యొక్క ప్రధాన తోరణానికి పైన ఇలా గజలక్ష్మి
చిహ్నం ఉంది కదా, ఇది కళ్యాణి చాళుక్యుల యొక్క చిహ్నము. అంటే ఇలాంటి చిహ్నమున్న ఆలయాలన్నీ కూడా కళ్యాణి చాళుక్యులు నిర్మించారని అంటారు. ఆలయం యొక్క గోపురం పద్మాకృతిలో ఉంటుంది అని చెప్పాను కదా. అంటే ఈ పద్మంలో 16 రేకులతో ఉన్నటువంటి పద్మం మనం గమనిస్తాము. ఈ 16 రేకులు అనేది 16 ఉపచారాలను గురించి తెలియజేస్తుందని కూడా దాని అర్థం. ఇంతటి విశిష్టమైన పురాతనమైనటువంటి ఆలయాలు మన చుట్టూతానే ఉన్నాయి. సో ఇలాంటి అత్యంత పురాతనమైన ఆలయాలు, చారిత్రాత్మక ఆలయాలు, విజిటింగ్ సైట్స్, హెరిటేజ్ సైట్స్ ఇవన్నీ నా ఛానల్లో పెడుతూ ఉన్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయం పురావస్తు శాఖ కిందనే పనిచేస్తూ ఉంది. ఆలయం నుంచి బయటికి రాగానే వెనుక వైపు అంటే అటు పక్కగా పార్వతీ అమ్మవారి ఆలయం మనకు కనిపిస్తుంది. అమ్మవారు పసుపు వర్ణంలో పెద్ద కళ్ళతో ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. పార్వతీ అమ్మవారి గుళ్ళో వీరభద్రస్వామి, శ్రీచక్రం, భద్రకాళి అమ్మవారు కూడా మనకి దర్శనమిస్తారు. ఇదండి ఈ ఆలయం యొక్క విశిష్టత. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. మీకు కనుక మరిన్ని వీడియోస్ కోసం లేదా మీరు నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.